అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఇప్పుడు వేసవి కాలం అనేది మొదలైపోయింది. ఎక్కువ టెంపరేచర్ 35, 40 డిగ్రీల వరకు వేడి అనేది ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో మనకొచ్చే కంప్లెయింట్స్‌ని ఎలా మనం ఓవర్‌కమ్ చేయాలి? ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలివాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార పరంగా వచ్చేసరికి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వేసవిలో మనం ఏంటంటే మన శరీరంలో నీటి శాతాన్ని కోల్పోతూ ఉంటాము. చెమట రూపంలో మనం కోల్పోతున్న నీటి శాతాన్ని మనం తిరిగి రీప్లేస్ చేయాలి. మనం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి, దాన్ని మనం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇంకా తగ్గిన నీటి శాతాన్ని మనం బ్యాలెన్స్ చేయగలిగి ఉండాలి. దీనికేంటంటే ఎక్కువ ఎండగా ఉందన్నప్పుడు బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి వీలైనంత వరకు. ఇంకా ఈ ఎండని తట్టుకోగలిగే ఆహార పదార్థాలు తీసుకోవాలి. నేచర్ ఏంటంటే ఎండ వస్తున్నప్పుడు ఎక్కువ ఎంత టెంపరేచర్ ఉండేటప్పుడు 35, 40 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ అవుతున్నప్పుడు, ఆ టెంపరేచర్‌కి మనం తట్టుకోగలిగేలా ఉండే ఆహారం కూడా నేచరే మనకిస్తది. సమ్మర్‌లో మనకి మంచిగా పుచ్చకాయలనేవి బాగా దొరుకుతాయి. వాటర్ మిలాన్స్ వీటిలో ఏంటంటే నీటి శాతం అనేది పుష్కలంగా ఉంటది. ఇవి తీసుకోవడం మంచిది. ఇంకా కొబ్బరి నీళ్ళు, కీర దోసలు, ఇంకా ఈ సీజన్‌లో బాగా దొరికేవేంటంటే తాటిమింజలు. తాటిమింజలయితే ఖచ్చితంగా తినండి. ఎందుకంటే ఇది సీజనల్ ఫుడ్డు ప్లస్ ఈ సీజన్‌కి సరిపడా ఫుడ్. ఈ సీజన్‌లో ఎండ తీవ్రతను తట్టుకోగలిగే విధంగా ఉండటానికి ఈ తాటిమింజలనేవి నేచర్ మనకిచ్చిన గిఫ్ట్ అనమాట. సో, తాటిమింజలు, ఈ మిలాన్స్, ఇంకా సబ్జా నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివనేవి ఎక్కువగా తీసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్ తాగుతారు. ఈ కూల్ డ్రింక్స్‌లో ఉండే కార్బోనేటెడ్ వాటర్ ఏదైతే ఉంటదో మనకి తాగగానే ఏమని సెన్సేషన్ వస్తదంటే దాహం తీరింది అన్న సెన్సేషన్ వస్తది. కానీ యూరిన్ అవుట్‌పుట్ అనేది పెరుగుతది. యూరిన్ అవుట్‌పుట్ పెరిగి శరీరంలో నీటి శాతం అనేది తగ్గిపోతది. ఇక్కడ ఏమవుతుంది? శరీరంలో నీటి శాతం తగ్గింది. కానీ మనకి దాహం వేయదు. ఎందుకంటే కార్బోనేటెడ్ వాటర్ ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏంటంటే దాహం అనేది తగ్గుతదనమాట. దానివల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అయిపోతాం. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయింది. కానీ నేచురల్‌గా వేయాల్సిన దాహం అనేది వేయట్లేదు. దానివల్ల డీహైడ్రేషన్‌కి దారి తీస్తది. అందుకే ఎప్పుడూ కూడా ఈ వేడి వాతావరణంలో కూల్ డ్రింక్స్ అనేవి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. దానికి బదులుగా పల్చగా బటర్ మిల్క్ కలుపుకొని తాగటం, సబ్జా నీళ్ళు తాగటం, కొబ్బరి నీళ్ళు తాగటము ఇవి మంచిది. ఇంకా చాలామంది తెలియక ఏంటంటే జ్యూసెస్ అవి తాగుతూ ఉంటారనమాట. జ్యూసెస్ కన్నా ఫ్రూట్ రూపంలో తీసుకోవడం మంచిది. లేదంటే జ్యూసెస్ తీసుకున్న చక్కెర శాతం తక్కువగా ఉండేవి తాగటం అది మంచిది. ఇంకా టీ, కాఫీలు, ఆల్కహాల్ అనేవి మన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. మన శరీరంలో నీటి శాతాన్ని తగ్గిపోయేలా చేస్తాయి. టీ, కాఫీలు తీసుకోండి కానీ మితంగా తీసుకోవడం మంచిది. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిలో అయినా ఈ వేడి వాతావరణం వల్ల ఈ వేడి వాతావరణం చెమటలతో పాటు చెమట పట్టడం, నీరసంగా అనిపించడం వీటితో పాటు వాంతులవ్వటం, విరోచనాలవ్వటం అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయే లక్షణాలు ఏవైనా ఉన్నా కూడా ముఖ్యంగా చిన్న పిల్లల్లో గానీ, ముసలి వాళ్ళలో గానీ వాంతులు, విరోచనాలు లాంటివి ఉంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇది ఎందుకంటే వాళ్ళ శరీరంలో నీటి శాతం అనేది ఇలాంటి కంప్లెయింట్ వల్ల త్వరగా తగ్గిపోయి వాళ్ళు నీరసం అయిపోతారు. ఇది చాలా క్రిటికల్ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది చాలా సీరియస్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా వాతావరణం వేడిగా ఉండేటప్పుడు ఇలాంటి కంప్లెయింట్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కంప్లెయింట్స్ కనిపిస్తుండేటప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. ఈ సమ్మర్‌లో ఇంకా ఇవేమీ అందుబాటులో లేవు, లేదంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా లేదు అన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమ్మర్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి. అవసరమైనప్పుడు వాటిని కలుపుకొని తాగడం ఎమర్జెన్సీలో అవి బాగా యూజ్ అవుతాయి. సో, ఈ వీడియో ఉపయోగపడుతదనుకుంటున్నాను. సమ్మర్‌లో అందరూ కూడా సమ్మర్‌ని ఎంజాయ్ చేయండి. సమ్మర్ ఫుడ్‌ని బాగా తీసుకోండి. సీజనల్ ఫుడ్‌ని ఎంజాయ్ చేయండి. అదే టైంలో జాగ్రత్తగా కూడా ఉండండి. ఈ సమ్మర్ హీట్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.